ఉస్మానియా హాస్పిటల్లో వైద్యం పడకేసింది. నిత్యం పేషెంట్లతో కిక్కిరిసే ఆసుపత్రిలో డాక్టర్లు కరువయ్యారు. వారం రోజులుగా జూనియర్ డాక్టర్లు డ్యూటీలకు రాకపోవడంతో ఉస్మానియాలో రోగుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఉన్నతాధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రోగులకు ట్రీట్మెంట్ అందటం లేదు. పేదల పెద్ద ఆసుపత్రి ఉస్మానియాలో డాక్టర్ల కొరత వేధిస్తోంది. వారం రోజులుగా డాక్టర్లు లేక ఆసుపత్రికి వచ్చే రోగులకు ట్రీట్మెంట్ అందట్లేదు. హాస్పిటల్లో సరిపడా డాక్టర్లు, నర్సులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జూనియర్ డాక్టర్లు డ్యూటీకి రాకపోవడంతో రెగ్యులర్ డాక్టర్లపై పని భారం పడుతోంది. ఆసుపత్రిలోని ఏ వార్డుకెళ్లినా ట్రీట్మెంట్ కోసం పేషెంట్లు పడిగాపులు పడుతున్నారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాము. మా పాపకు ఓపీ జరిగింది. ఓపీ జరిగి 2 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దామని వచ్చినాము. ఇప్పుడు వచ్చినాము. ఇంకా సార్ రానట్టుండు సార్. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు సార్. డాక్టర్లు చక్కగా వస్తలేరు. మాకు పరేషాన్ అవుతుంది. వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు. పోతే అటు పోండి ఇటు పోండి తప్పితే వేరే మాటలు ఏం లేవు. 4 డాక్టర్లు ఉండే జాగాలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక డాక్టర్లు ఇవాళ అది కూడా లేరు. హౌస్ సర్జన్ కోర్సు పూర్తయిన జూనియర్ డాక్టర్లు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ డ్యూటీకి దూరంగా ఉంటున్నారు. ఏకంగా 300 మంది డాక్టర్లు ఒకేసారి విధులకు రాకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉస్మానియాలోనే కాదు, ఇతర ఆసుపత్రుల్లోనూ సిబ్బంది కొరత ఉన్నా పేషెంట్లపై ప్రభావం పడకుండా చూస్తున్నారు. ఉస్మానియాలో మాత్రం కేవలం జూనియర్ డాక్టర్లతోనే ఆసుపత్రిని నెట్టుకొస్తున్నారు. మిగతా కంపేరిటివ్ మిగతా గాంధీ మెడికల్ కాలేజ్ కాకతీయలో ఏంటంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ ఇంటర్నీస్ ఎక్కువ ఉన్నారు. దాంతోపాటు నర్సింగ్ స్టాఫ్ కానీ నర్సింగ్ సిబ్బంది కానీ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే నర్సింగ్ సిబ్బందితో పాటు ఇప్పుడు నర్సింగ్ స్టూడెంట్స్ కానీ చాలా తక్కువ ఉండడం వల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది. హౌస్ సర్జన్ లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ప్యారలైజ్ అయిపోయింది మొత్తం ట్రీట్మెంట్ పరంగా. కానీ ఎందుకంటే మొత్తానికి పీజీ వైద్యులు అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ నుంచి కానీ ప్రతి పరీక్షకు కూడా మనమే రక్త శాంపుల్స్ తీసి ట్రీట్మెంట్ ఇవ్వడము, ఆపరేషన్ చేయడము, మళ్ళీ తర్వాత ఏది కావాల్సి వచ్చినా కానీ పీజీ వైద్య విద్యార్థులు చూసుకోవాల్సి వస్తుంది. ఇక ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ గార్డుల సమస్య కూడా ఇబ్బందిగా మారింది. ఆవరణలో అడ్డగోలుగా వెహికల్స్ ను పార్కింగ్ చేయిస్తూ ఉండడంతో అంబులెన్స్లు లోపలికి రావడం కూడా కష్టమవుతోంది. సమస్యలపై అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అనేది నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను. టెండర్స్ అయ్యి 4-5 years అవుతా ఉన్నది. దాన్ని మార్చేయండి, కొత్త వాళ్ళని పెట్టమని చెప్పేసి గవర్నమెంట్కి వినిపించడం జరిగింది. మా సూపరింటెండెంట్ ద్వారా సూపరింటెండెంట్ గారు కూడా రాయడం జరిగింది. అది గవర్నమెంట్ పరిధిలో ఉంది. గవర్నమెంట్ నుంచి టీఎస్ఎంఏడిసి వాళ్ళు అది టెండర్ వేసే దాంట్లో ఉన్నారు. అప్పటి వరకు అదే శానిటేషన్ మరి సెక్యూరిటీ నడుస్తూ ఉన్నారు. ఉస్మానియాను నమ్ముకొని రాష్ట్రం నుంచే గాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తూ ఉంటారు. అందుకు తగినట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.